టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు తాడిపత్రి పట్టణంలో గల గాంధీ సర్కిల్ వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల చర్యలకు నిరసన కార్యక్రమం చేశారు। ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ రైతులపై బాష్పవాయువు ప్రయోగించడం దుర్మార్గపు చర్య, రైతులు మద్దతు ధరకు ఎంఎన్పి చట్టబద్ధత కల్పించాలని పంజాబ్ రైతు సంఘాలు చేపట్టిన ధర్నాలో రైతులపై బాష్పవాయువు ప్రయోగించడం దుర్మార్గపు చర్య అని దీనిని సిపిఐ పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు। అలాగే పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అవినీతి అక్రమాలపై ప్రతిపక్ష పార్టీలు పట్టుపడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా బీజేపీ పార్టీ పారిపోతుందని అన్నారు। గౌతమ్ అదానీ అక్రమాలపై అమెరికా ఎఫ్బిఐ స్పష్టత నివేదిక ఇవ్వడం జరిగిందని ఆ నివేదికలో 4 రాష్ట్రాలకు ముడుపులు చెల్లినట్లు పొందుపరచడం జరిగిందన్నారు। గౌతమ్ అదానీకి బినామీగా నరేంద్ర మోడీ వ్యవహరించడంతో కూటమి ప్రభుత్వం అదానీలపై అలాగే ముడుపులు తీర్చుకున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా భయపడుతుందని అన్నారు। మణిపూర్లో అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు ఎక్కువ అవ్వడంతో శాంతి భద్రతలు క్షీణిస్తుందని అన్నారు। రైతులకు న్యాయం చేయాలని చెప్పి పంజాబ్ రైతులకు ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం। రైతులకు న్యాయం జరగకపోతే రైతులతో కలుపుకొని రైతు సంఘాలతో కలిసి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈరోజు పంజాబ్ రైతులు, హర్యానా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పార్లమెంటు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బయలుదేరుతున్న రైతులను ఈరోజు రైతుల పైన అనేక బాష్పాయువు ప్రయోగించి భారీ గేట్లు పెట్టి రైతులను తీవ్ర ఆందోళన గురి చేసి అనేక మందికి ముందు రైతులు గాయాలు గురయ్యారు। రైతుల పట్ల వ్యవహరించిన తీరు కేంద్ర ప్రభుత్వానిపై పూర్తిగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐటీసీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం। అట్లాగే ఈరోజు కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ సంస్థకు అప్పచెప్పి ఆదాని అంబానీకి ఊడిగం చేస్తున్నటువంటి కేంద్ర నరేంద్ర మోడీ గద్దె దించేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।